హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో దాబా స్టైల్ ఎగ్ టిక్కా మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టి వాటిని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. మసాలా పౌడర్ కోసం 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, కొన్ని మిరియాలు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులో ఇవన్నీ లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా కర్రీకి కావాల్సినవి 2 ఉల్లిగడ్డలు, ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని అందులో బాయిల్ చేసి కట్ చేసుకున్న ఎగ్స్ను వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని వేసుకున్న తర్వాత స్లోగా ఫ్లిప్ చేసుకోవాలి. సేమ్ కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా టొమాటోస్ వేసుకొని హై ఫ్లేమ్లో అవి గోలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి గోలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ని వేసుకోవాలి. 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ ఇంకా కారం వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఎగ్స్ని స్లోగా ఫ్లిప్ చేసుకొని ఇంకో 2 మినిట్స్కి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోయే దాబా స్టైల్ ఎగ్ టిక్కా మసాలా. ఈ ఎగ్ టిక్కా మసాలా రోటీకి బెస్ట్ కాంబినేషన్. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.